ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. దట్టమైన పొగమంచు ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీలో విమాన సర్వీసులు స్తంభించి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. జార్ఖండ్లో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. జార్ఖండ్ రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోవడంతో భారత వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ ప్రకటించింది. దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గర్వా, పలాము, లాతెహార్, ఛత్రా, హజారీబాగ్ జిల్లాలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గర్వా, పలాము, ఛత్రా, లాతెహార్, లాహోర్దగా జిల్లాకు చలి తీవ్రత దృష్ట్యా యెల్లో అలర్ట్ జారీ చేసింది. నార్త్ ఇండియాను పొగమంచు కమ్మేసింది. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, చండీగఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు చలితో వణికిపోతున్నాయి. నార్త్లో అన్ని ప్రాంతాలను మంచు కప్పేసింది. ఎక్కడ చూసినా రాత్రి నుంచే దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో పబ్లిక్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటున్నారు. పొగమంచు తీవ్రతతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు భారత వాతావరణ శాఖ అధికారులు. ఢిల్లీలో కొన్ని రోజులుగా ఒకవైపు చలి, మరోవైపు వాయు కాలుష్యంతో జనాలు సతమతమవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. బయటకు వస్తే వాయు కాలుష్యం జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు చలి కంటే వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారింది.